హాయ్ ఫ్రెండ్స్, ఈ వీడియోలో నేను మీకు ఆకాశం ఎందుకు బ్లూ కలర్ లో ఉందో చెప్పబోతున్నాను. మనకు తెలుసు ఈ భూమి అట్మాస్ఫియర్ చేత కప్పబడి ఉందని. ఈ అట్మాస్ఫియర్ లో రకరకాల గ్యాస్ మాలిక్యూల్స్ ఉంటాయి. ఇప్పుడు మనము జాన్ స్ట్రౌట్ అనే సైంటిస్ట్ గురించి తెలుసుకుందాము. అతను ఏం చెప్పాడంటే లైట్ అట్మాస్ఫియర్ లో స్కాటర్ అవుతుందని చెప్పాడు. అది ఎంత స్కాటర్ అవుతుందంటే 1/λ4 అని చెప్పాడు. మనకు తెలుసు ఒక లైట్ లో 7 కలర్స్ ఉంటాయని. ఈ కలర్స్ ని విబ్గ్యార్ అని పిలుస్తారు. ఎప్పుడైతే లైట్ అట్మాస్ఫియర్ మీద పడుతుందో అప్పుడు ఆ లైట్ లోని కలర్స్ అన్ని స్కాటర్ అవుతాయి. హెన్రీ స్ట్రౌట్ ఏం చెప్పాడంటే ఈ కలర్లన్నీ 1/λ4 వంతుగా స్కాటర్ అవుతాయని చెప్పాడు. హెన్రీ స్ట్రౌట్ చెప్పిన 1/λ4 మీనింగ్ ఏంటో తెలుసా? ఏ కలర్ కి అయితే ఎక్కువ వేవ్ లెంగ్త్ ఉంటుందో ఆ కలర్ అట్మాస్ఫియర్ లో తక్కువ స్కాటర్ అవుతుందని దాని అర్థము. ఇప్పుడు విబ్గ్యార్ అనే 7 కలర్స్ లో ఎక్కువ వేవ్ లెంగ్త్ ఉండేది రెడ్ కి, గ్రీన్ కి, yellow కి. అందుకే ఇవి అట్మాస్ఫియర్ లో తక్కువ స్కాటర్ అవుతాయి. బ్లూ కలర్ యొక్క వేవ్ లెంగ్త్ చాలా తక్కువ కాబట్టి ఈ బ్లూ అట్మాస్ఫియర్ లో ఎక్కువగా స్కాటర్ అవుతుంది. మీకు ఒక డౌట్ రావచ్చు, వైలెట్ యొక్క వేవ్ లెంగ్త్ బ్లూ కంటే తక్కువ కదా, మరెందుకు ఆకాశం వైలెట్ కలర్ లో లేదని? ఆ ప్రశ్నకు మీరు ఈ గ్రాఫ్ గమనించాలి. ఈ గ్రాఫ్ దేని గురించి అంటే మన సన్ ఎమిట్ చేస్తున్న కొన్ని కలర్ల గురించి. మీరు ఈ గ్రాఫ్ ని గమనించారా? ఈ గ్రాఫ్ లో సూర్యుడు వైలెట్ ని చాలా తక్కువగా ఎమిట్ చేస్తున్నాడు, మరి బ్లూ ని చాలా ఎక్కువగా ఎమిట్ చేస్తున్నాడు. సూర్యుడు వైలెట్ కన్నా బ్లూ కలర్ ని ఎక్కువ ఎమిట్ చేయడం వల్లే మనకు ఆకాశం బ్లూ కలర్ లో ఉంది. ఇంకొక ప్రశ్న మైండ్ లో రావచ్చు, అదేంటంటే మరి ఆకాశము సూర్యోదయమైనప్పుడు సూర్యాస్తమయప్పుడు ఎందుకు రెడ్ కలర్ లో ఉంటుందని. మీరు బాగా గమనించారా? సూర్యాస్తమయం అప్పుడు సూర్యోదయం అప్పుడు సూర్యుడు మన కంటి చూపుకు చాలా దూరంగా వెళ్తాడు. దీని వల్ల లైట్ చాలా అట్మాస్ఫియర్ లో నుంచి ట్రావెల్ చేసి రావాలి. అలా ట్రావెల్ చేసేటప్పుడు బ్లూ కి తక్కువ వేవ్ లెంగ్త్ ఉంది కాబట్టి మనకు కనిపించదు. మరి రెడ్ లైట్ కు ఎక్కువ వేవ్ లెంగ్త్ ఉండడం వల్ల మనకు ఆకాశం అంతా ఎర్రగా కనిపిస్తుంది.